తిరుమలలో శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాల నిర్వహణకు తీతిదే సర్వం సిద్ధం చేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తీతిదే రద్దు చేసింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద. కలియుగ వైకుంఠనాథుడి పరిణయోత్సవాలు వేడుకగా నిర్వహించేందుకు తీతిదే ఏర్పాట్లు చేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మండప నిర్మాణం చేపడుతోంది తీతిదే. 3 రోజుల పాటు జరగనున్న పరిణయోత్సవ వేడుకలో తొలి రోజు మలయప్ప స్వామివారు గజవాహనం, 2వ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేసేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలో పరిణయోత్సవ మండపానికి వేంచేయనున్నారు. ఆ తర్వాత అర్చకులు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తారు. పద్మావతి పరిణయోత్సవాలకు చారిత్రక నేపథ్యం, ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం సుమారు 5000 ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరుడికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్యో గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తర్వాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని తీతిదే నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలను నిర్వహిస్తోంది తీతిదే. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది తీతిదే. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన